ఇది మౌర్య ఎంపైర్ కోసం. మౌర్య ఎంపైర్‌లో మనకి ఫస్ట్ 3 కింగ్స్ చాలా మెయిన్ అనమాట. ఇది చాలా విస్తృతమైనది. ఎంతో పెద్దదనమాట. క్రీస్తు పూర్వం 322 బీసీ నుంచి 182 బీసీ వరకు ఉందనమాట. ఇందులో మెయిన్ కింగ్స్ ఎవరనంటే ఫస్ట్ కింగ్ వచ్చేసి మనకి చంద్రగుప్త మౌర్య. ఈయన స్థాపించారనమాట. దాని తర్వాత వచ్చిన కింగ్ బింబిసార మూవీ కూడా వచ్చింది కదా. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అశోకుడు. అశోకుడు తెలియని వాళ్ళు అసలు ఎవరు ఉండరు అనమాట. అశోకుడు చాలా ఫేమస్ కింగ్. ఆయన కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించారనమాట. దానికి ముందు చాలా మంచి కింగ్ అనమాట. ఈ టైంలో వ్యవసాయం అనేది మెయిన్గా ఉండేది. అలాగే వ్యాపారం అనేది కూడా ఉండేది. వాణిజ్యం అంటారు దాన్ని. ఇవి చాలా బాగా విస్తృతంగా ఉండేవి. కళా పోషణ చాలా బాగా పెంపొందించారనమాట. తర్వాత ఉండగా ఉండగా వీళ్ళ రాజ్యం అనేది ముగిసిపోయిందనమాట. ఈ ఈ ఈ ఎంపైర్ని సాధించడానికి చంద్రగుప్త మౌర్యకి చాణక్యుడు హెల్ప్ చేశాడు.